తెలంగాణ వెబ్సైట్ స్టూడెంట్స్ జాగ్రత్తగా వినండి. సిఎస్సి తర్వాత అండ్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కొన్ని కోర్సుల తర్వాత మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకునేటువంటి బ్రాంచ్ ఏంటంటే బీటెక్ లోపల ఈసీఈ. చాలా మందికి ఫేవరెట్. కొంతమంది ఏమనుకుంటారంటే నేను ఈసీఈ చేసుకొని కోడింగ్ అండ్ సంథింగ్ మనకి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కొన్ని స్కిల్స్ నేర్చుకున్నట్టయితే నేను అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు అండ్ ఇటు సైడ్ కూడా వెళ్ళొచ్చు. సిఎస్సి మనకి సిఎస్సి చేసినట్టయితే మనకి మోస్ట్లీ ప్రైవేట్ జాబ్స్, ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్ళొచ్చు. కానీ ఈసీఈ చేసినట్టయితే ఇటు గవర్నమెంట్ సెక్టర్లోకి వెళ్ళొచ్చు. అదేవిధంగా కొంచెం మనం కోడింగ్ నేర్చుకున్నట్టయితే అటు నేను వీలైతే సాఫ్ట్వేర్ సైడ్ కూడా జంప్ చేయొచ్చు అని చాలా మంది అనుకుంటారు. ఓకేనా? సో అలా అనుకొని చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈసీఈని వాళ్ళ ఫేవరెట్ బ్రాంచ్గా ఎంచుకుంటారు పిల్లలు. సో మొత్తానికి మీరు ఎంచుకున్నారా ఎంచుకోలేదా, మీరు ఒకవేళ సిఎస్సి బ్రాంచ్ మీ ఫేవరెట్ అయినట్టయితే తెలంగాణలో ఉన్నటువంటి టాప్ 30 కాలేజెస్ ఏంటి మనకి ఈసీఈ రిలేటెడ్, మీకు ఒకవేళ ఈసీఈ ఫేవరెట్ బ్రాంచ్ అయినట్టయితే తెలంగాణలో ఉన్నటువంటి టాప్ 30 ఈసీఈ కాలేజెస్ ఏంటి, వాటి లోపల మీకు సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి అన్ని నేను చెప్తాను. జాగ్రత్తగా వినండి పిల్లలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ ఎవ్రీబడి టాప్ కాలేజెస్ గురించి మనం మాట్లాడితే ఆబ్వియస్లీ మీకు సిఎస్సి రిలేటెడ్ టాప్ 30 కాలేజ్ చెప్పిన కదా నాన్న, ఆల్మోస్ట్ అవే ఉంటాయి నాన్న ఈసీఈ రిలేటెడ్ కూడా. ఎందుకంటే సిఎస్సి ఏ కాలేజెస్లో ఉందో సేమ్ ఈసీ కూడా ప్రతి కాలేజ్లో ఉంది నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ టాప్ కాలేజెస్, సో జేఎన్టీయు, సిబిఐటి, ఓయూ సెంటమెంట్, ఉస్మానియా, దెన్ విఎన్ఆర్, విజ్ఞాన జ్యోతి, వాసవి, గోకరాజు రంగరాజు, సివిఆర్ అండ్ ఎంజిఐటి, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జీ నారాయణమ్మ, నెక్స్ట్ బీబీ రాజు, వర్ధమాన్ కాలేజ్ అండ్ IARE, దట్ మీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, దెన్ ఎంవిఎస్ఆర్ కాలేజ్, శ్రీనిధి కాలేజ్, అదేవిధంగా గీతాంజలి కాలేజ్, అనురాగ్ యూనివర్సిటీ, సిఎంఆర్ కాలేజ్, గురునానక్ కాలేజ్, జిఎన్ఐటి, దెన్ విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్, ఎస్ఆర్ యూనివర్సిటీ కిడ్స్, అదేవిధంగా మల్లారెడ్డి మర్రి లక్ష్మణ్ రెడ్డి, దెన్ మల్లారెడ్డి, దెన్ మనకి టీకేఆర్సి, దట్ మీన్స్ టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దెన్ జేబిఐటి, దెన్ లాస్ట్ కి మల్లారెడ్డి లోపల ఇంకొక బ్రాంచ్ అన్న కోడ్ చూసుకోండి. రైట్? సో ఇవన్నీ ఏంటి పిల్లలు, టాప్ 30 కాలేజెస్ సంబంధించినటువంటి లిస్ట్ అన్న. ఓకేనా సార్? మీరు ఫస్ట్ ప్లేస్ లో చెప్పింది ఆల్వేస్ ఫస్టే ఉంటుందా అంటే నో నాన్న, దేర్ ఇస్ నో. అంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ మనకు అన్ని కాలేజెస్కి ఇవ్వలే, దీంట్లో ఒకటో రెండో కాలేజ్ మాత్రమే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది ఉంది. మిగిలిన ఏ కాలేజెస్కి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది ఇవ్వాలి తప్ప ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ జనరల్ గా టాప్ టైర్ 1 కాలేజెస్ కి మాత్రమే ఇస్తారు. దీంట్లో టైర్ 1 కాలేజీలో వచ్చేటువంటి కాలేజెస్ చాలా తక్కువ రాపిల్, మనకి 1-2 దీనికి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంటుంది రాపిల్, జేఎన్టీయుకి. అదేవిధంగా సిబిఐటి కూడా టైర్ 1 కాలేజెస్ కాకపోయినా కూడా ఆ లెవెల్ ఆఫ్ కాలేజెస్ అని చెప్పచ్చు. ఓకేనా? బట్ ఓవరాల్ గా ఇండియాలో ఉన్నటువంటి కాలేజెస్ అన్ని కంపేర్ చేసినట్టయితే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ మన తెలంగాణలో ఉన్నటువంటి ఎంసెట్ ద్వారా వచ్చే ఏ కాలేజ్ కూడా టైర్ 1 కాలేజ్ కింద మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్, టీచర్స్ కన్సిడర్ చేయరు. ఎందుకంటే ఇవన్నీ పిల్లలు టైర్ 2 కాలేజెస్ కిందకి వస్తాయి నాన్న. మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మనకి చెప్పకపోవచ్చు. అఫ్ కోర్స్ మన తెలంగాణలో లేవంటే ఎస్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, వన్ ఆఫ్ ది సూపర్ కాలేజ్, ఎన్ఐటి వరంగల్ ఉంది, ఐఐటి హైదరాబాద్ ఉంది, ఎస్. బట్ ఇవి ఆ లెవెల్ ఆఫ్ కాలేజెస్ కావురన్న. ఆ లెవెల్ ఆఫ్ మనకి స్కిల్స్ నేర్పించడం కావచ్చు, ఆ లెవెల్ లోపల మీకు ఫ్యాకల్టీ ఉండి కాలేజెస్ అంత సూపర్గా ఉంటాయంటే లేవురన్న, ఉండవు. ఓకేనా? అన్ని ప్లేస్మెంట్స్ కూడా ఉండవు, కొంచెం తక్కువ ఉంటారు నన్ను. చలో ఇకపోతే పిల్లలు ఈ కాలేజెస్ లోపల మీకు సీట్ రావాలంటే కేటగిరీ వైజ్ ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇది ప్రీవియస్ ఇయర్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్. సో దీన్ని మీరు 80% బిలీవ్ చేయొచ్చు నాన్న, ఎందుకంటే ఇది గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చిందే. ఓకేనా? నేను ఏది సొంతగా కొత్తగా ర్యాంక్ క్రియేట్ చేయలేదు నాన్న, అన్ని ఇచ్చిందే. బట్ వీటన్నిటి నేను ఒక దగ్గర కలెక్ట్ చేశాను. ఇవన్నీ క్లమ్జీగా ఉంటాయి గవర్నమెంట్ ఇచ్చినటువంటి పీడిఎఫ్ లోపల. వీటన్నిటిని ఒక దగ్గరగా నేను చేసి నేను మీకు కన్వీనియంట్గా నేను ఈ పీడిఎఫ్ అనేటువంటి ఇస్తున్నాను. ఓకేనా? నెంబర్ 1 జాగ్రత్తగా వినండి. వీటి లోపల పిల్లలు కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అనేటువంటిది ఎలా చెక్ చేసుకోవాలి చెప్తున్న, జాగ్రత్త విన. మనకి ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్, ఇది 80% వరకు అక్యురేట్ ఉంటుంది. బట్ ఒక 10% 20% అటు ఇటు ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నీ రిజర్వేషన్ కేటగిరీ లోపల కాంపిటీషన్ తక్కువ ఉందనుకుందాం, అప్పుడు ఎక్కువ ర్యాంక్ వచ్చినా సీట్ ఇస్తారు. అదే నీ రిజర్వేషన్ కేటగిరీ లోపల మరి కాంపిటీషన్ ఎక్కువ ఉందనుకుందాం, ఈసారి
మంచి ర్యాంక్ వచ్చినా కూడా ఆ కాలేజ్ సీట్ రాకపోవచ్చు. అర్థమవుతుందన్న, అంటే 10% అటు ఇటు అవుతాయి. అందుకని మీరు ప్లస్ ఆర్ మైనస్, అంటే ఒకవేళ 10,000 కంటే ఎక్కువ ర్యాంక్ వచ్చింది అనుకుందాం, 10,000 బిలో ర్యాంక్ వస్తే మీకు ప్లస్ 1000 మైనస్ 1000 అటు ఇటు అవ్వచ్చు కాంపిటీషన్ బట్టి. ఒకవేళ మీకు 10,000 కంటే ఎక్కువ వచ్చింది అనుకుందాం, ప్లస్ 2,000 3,000 అటు ఇటు అవ్వచ్చు. ఒకవేళ ఇది 20-30,000 కంటే ఎక్కువ వచ్చింది అనుకుందాం, ప్లస్ 5,000 మైనస్ 5,000 అటు ఇటు అవ్వచ్చు నాన్న. ఓకే, అది కాంపిటీషన్ ని బట్టి పిల్లలు. బట్ ఇది మోస్ట్లీ మీకు ఒక డాటా అనేటువంటిది ఇస్తుంది రండి అన్న, ఖచ్చితంగా చెప్తున్నాను. మంచి ఒక ఐడియా అనేటువంటిది ఖచ్చితంగా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ బిలాంగ్స్ టు వాట్, మనకి లేటెస్ట్ ఈ పీడిఎఫ్ అనేటువంటిది డిస్క్రిప్షన్ లోపల పిన్డ్ కామెంట్స్ లోపల ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని అన్న. లేటెస్ట్ యూఆర్ బిలాంగ్స్ టు ద ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ అనుకుందాం. బాయ్స్ గర్ల్స్ సపరేట్ గా కట్ ఆఫ్ అనేటువంటిది ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ ఒకవేళ బాయ్స్ అనుకుందాం. టాప్ 1 కాలేజ్లో రావాలంటే చూడండి 3,446 మార్క్స్ లోపు వస్తే ఈసీలో సీట్ వస్తుంది. అదే నాకు టాప్ 1 అవసరం లేదు సార్, టాప్ 30 లోపల ఏదో కాలేజ్ వచ్చినా పర్లేదు అని అనుకుంటే చూడండి ఖచ్చితంగా నీకు 53,000 లోపు వచ్చి ఉంటే ఏదైనా కాలేజ్లో సీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇంకో ఎక్సెప్షన్ చెప్తాను, ఒకవేళ నీకు రిజర్వేషన్ కేటగిరీలో కాంపిటీషన్ తగ్గింది అనుకుందాం, ఒక ప్లస్ అంటే ఒక 58,000 ఈవెన్ 60,000 వరకు వచ్చినా కూడా ఈ టాప్ 30 కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది నేను చెప్పిన కాలేజ్ లోపల. ఎప్పుడు నీ రిజర్వేషన్ కేటగిరీ లోపల కాంపిటీషన్ తగ్గుతాయి. ఒకవేళ కాంపిటీషన్ పెరిగింది అనుకుందాం, ఓకేనా, అప్పుడు 53 కాస్త 45,000 48,000 46,000 వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓకేనా, ఒక 3,000 నుంచి ఒక 5,000 నుంచి మనకు తగ్గచ్చు, మినిమం 5,000 వరకు ప్లస్ మైనస్ కూడా అవ్వచ్చు అన్న. ఓకే, ఎప్పుడు అవి చెప్పింది దేనికోసం, ఇవి ఓన్లీ ఈ టాప్ 30 కాలేజ్, నేను చెప్పిన టాప్ 30 కాలేజీలకు సంబంధించి మాత్రమే నేను చెప్తాను ఇందులో సీట్ రావాలంటే ఎంత లోపు వచ్చి ఉండాలనేది, రైట్. ఇంకా ఇందులో ఏదో ఒక కాలేజ్ లోపల సీట్ రావాలంటే దాని లోపు వచ్చి ఉండాలి. నీకు స్పెసిఫిక్ గా తెలియాలనుకున్నాను, లెటసే నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు లెటసే ఎంజీఐటీ ఫేవరెట్ కాలేజ్ అనుకుందాం. ఎంజీఐటీలో సీట్ రావాలంటే నీ రిజర్వేషన్ కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రకారం నీకు సీట్ వస్తుందా కదా చెక్ చేసుకోవాలి. సో ఎంజీఐటీ ఆడుంది, ఎంజీఐటీ ఇక్కడ ఉంది, ఎంజీఐటీ ఇక్కడ ఉంది, రైట్, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మీరు చెక్ చేసుకోండి ఈ పీడిఎఫ్ లోపల. చలో నువ్వు బీసీ బాయ్ అనుకుందాం. సో బీసీ బాయ్ ప్రకారం మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోపల చూసినట్టే మనకి 10,000 లోపు వస్తేనే సీట్ అనేటువంటి ఇస్తున్నారు. అలా చెక్ చేసుకోవచ్చు రా పిల్లలు మీకు. ఓకే, అదే బీసీసీ గర్ల్స్ చూసుకుంటే 55,000 లోపు వచ్చినా కూడా 55,000 వచ్చినా కూడా తీసుకున్నారు. సో ఇలా పిల్లలు మీరు చెక్ చేసుకోవాలి, ప్రతిదీ కూడా పిల్లలు మీరు చెక్ చేసుకోవాలి, రైట్. సో పీడిఎఫ్ అనేటువంటి డిస్క్రిప్షన్ లో వస్తున్నాను, వెళ్ళి ప్రాపర్ గా చెక్ చేసుకోండి ఎవ్రీబడి. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగండి. చాలా మంది స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్ గురించి ఫీజు రింబర్స్మెంట్ గురించి అడుగుతున్నారు, ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి అన్న. ఓకే, స్లాట్ బుకింగ్ అందరిది అయిపోయింది అనుకుంటున్నాను. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళండి, సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకోవాలో మీ అందరికీ తెలిసింది అనుకుంటాను. ఓకేనా, నేను ఆల్రెడీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎటువంటి ఇచ్చాను సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి. అందులో కూడా ఏదైనా ప్రాసెస్లో డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి రా పిల్లలకి. ఎస్పెషల్లీ ప్రియారిటీ ఆర్డర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతాయి, మీరు ప్రియారిటీ ఆర్డర్ ఎట్లా పెట్టుకోవాలి ఖచ్చితంగా పిల్లలు తెలుసుకోవాలి. మీకు ఫస్ట్ ఏ కాలేజ్ పెట్టుకుంటావు, ఆ కాలేజ్లో ఏ బ్రాంచ్ పెట్టుకుంటావు. ఒకటే కాలేజ్ సంబంధించిన 5 ఆప్షన్స్ 6 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీలోనే సిఎస్సి ఫస్ట్ పెట్టుకుని దాంట్లో ఈసీఈ సెకండ్ పెట్టుకుని ఇలా పెట్టుకోవచ్చు. లేదంటే జేఎన్టీలో సిఎస్ దాని తర్వాత విఎన్ఆర్లో సిబిఐటి లోపల సిఎస్సిలా టాప్ ఆర్డర్లో పెట్టుకుని వచ్చి, ఓకేనా, సిఎస్సి ఇక అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఈసీ అంటే కాలేజ్ ఫస్ట్ అయితే కాలేజ్ ప్రకారం, బ్రాంచ్ ఫస్ట్ అయితే బ్రాంచ్ ప్రకారం మనం ఏం పెట్టుకోవచ్చు, ప్రియారిటీ ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు. చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఈ విషయం లోపల. మీకు ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నా మీరు అడగండి, ఐ విల్ డూ ద వీడియో ఎవ్రీబడి. కామెంట్ బాక్స్ లోపల అడగండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాబాయ్ ఎవ్రీబడి, బాబాయ్. పీడిఎఫ్ డిస్క్రిప్షన్ లో డౌన్లోడ్